2 రోజుల క్రితం టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు నియామకమైంది. అందులో ఎర్రబెల్లి రామ్మోహన్ రావు మెంబర్గా ఉన్నారు. ఆయన ఏపీకి చెందిన వ్యక్తి అని మెంబర్గా సిఫార్సు చేయడం సరికాదనే విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో సర్వీస్ కమిషన్ కీలక పాత్ర పోషిస్తుంది. అందులో తెలంగాణకు చెందిన వారికే ప్రియారిటీ ఇస్తే బాగుండేదని కమెంట్లు వినిపిస్తున్నాయి. కొత్త బోర్డు నియామకంపై విమర్శలు బీఆర్ఎస్ పార్టీతో సన్నిహితంగా ఉన్న రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డిని చైర్మన్గా నియమించడంపై కాంగ్రెస్ పార్టీలోనే విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా ఏపీకి చెందిన వ్యక్తిని మెంబర్గా నియమించడం ఏంటి అని చర్చ జరుగుతుంది. ఉద్యోగాల భర్తీలో తెలంగాణ వారిని నియమిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకు ఉన్న సర్వీస్ కమిషన్ నియామక బోర్డుపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆ బోర్డును రద్దు చేసి కొత్త బోర్డు అపాయింట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసింది. కానీ చైర్మన్ మెంబర్లను అపాయింట్ చేసిన తర్వాత విమర్శలు రావడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందని కొందరు మంత్రులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర విభజనలో భాగంగా అన్ని సంస్థల ఉద్యోగాలను 58:42 నిష్పత్తిలో విభజించారు. విద్యుత్ సంస్థల ఉద్యోగాలు ఇచ్చిన ఆప్షన్ల మేరకు విభజన కమిటీ ఉద్యోగాల విభజన పూర్తయింది. ఈ ప్రక్రియలో ఏపీ స్థానికత ఉన్న సుమారు 300 మంది ఉద్యోగులను తెలంగాణ కేటాయించారు. విద్యుత్ సంస్థల ఉద్యోగాలను విభజన చేసిన సమయంలో ప్రతి ఉద్యోగి స్థానికత కేటాయించిన రాష్ట్రాన్ని కమిటీ పేర్కొన్నది. అందులో రామ్మోహన్ రావును కృష్ణా జిల్లా వాసిగా తెలంగాణ స్టేట్కు కేటాయిస్తున్నట్టు కమిటీ రిపోర్టుల్లో వెల్లడించింది. అయితే ఏపీకి చెందిన వ్యక్తులను తాము చేర్చుకోమని అప్పటి ప్రభుత్వం ఉద్యోగాలకు పోస్టింగ్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టింది. దీంతో కొందరు తమ స్థానికత తప్పుగా పడిందని తెలంగాణకు చెందిన వ్యక్తులమేనని చెప్పేందుకు ఆధారాలు కమిటీకి సమర్పించారు. మిగిలిన వారు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించడంతో డ్యూటీలోకి చేరుకొని జీతాలిచ్చారు. కానీ రామ్మోహన్ రావు మాత్రం ఎలాంటి ఆధారాలు కమిటీకి ఇవ్వలేదని విమర్శలొస్తున్నాయి.